హాయ్, వెల్కమ్ టు ఛానల్. ఇవాళ కర్రీ ఎంచాము ఎగ్స్ ఎండి నెత్తలు కర్రీ వండుతున్నాము. చూడండి, 5 ఎగ్స్ తీస్తున్నాను. నేనైతే గుడ్లు నూనెలో వేపుతున్నా. బాగా గుడ్లు వేగాక చూడండి, బాగా గుడ్లు నూనెలో వేగనిచ్చాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను. బాగా వేగనివ్వాలి. దాంట్లో మీడియం సైజులో 3 టమాటా పళ్ళు తీసుకున్నాను. టమాటా వేసాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. టమాటా మ్యాష్ అవ్వాలంటే ముందుగా ఉప్పు వేసుకుంటే టమాటా మెల్ట్ అయిపోద్ది. గ్రేవీ కోసం అయితే నేను 3 టమాటీ తీసుకున్నాను. ఉల్లిపాయ చిన్న సైజులో, మీడియం సైజులో 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ముందుగా చూపించలేదు కాబట్టి చెప్తున్నాను. టమాటా బాగా మగ్గిదాకా వేపుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్న నెత్తల్ని వేసాను. ముందే నేను కడిగిస్తే పక్కన పెట్టుకున్న నెత్తల్ని చూడండి, టమాటా కూడా దగ్గరికి మగ్గిపోయింది కదా. చూడండి, కారం మీకు నాకైతే తగినంత వేసుకున్నాను. మీ కారం తిన్నబెట్టి మీరు వేసుకోవాలి. మా పిల్లలు తిన్న ఘాటు పెట్టి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను కారం. దానికి తగినంత వాటర్ వేసుకొని అందులో గుడ్లు వేసేయాలి. చూడండి, బాగా ఉడుకుతున్నాయి. దగ్గర పడేంత వరకు ఈ గుడ్లు దగ్గరగా వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గుడ్లు ఎండి నెత్తల కర్రీ నేను చేసే ప్రాసెస్లో నచ్చినట్టయితే కామెంట్